చదువుకున్న విజ్ఞానాన్ని పుస్తకాలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడేలా మార్చారా విద్యార్థులు. సరికొత్త ఆలోచనలతో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు పోలీసులకు అస్త్రంగా నిలిచారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినియోగిస్తున్న డ్రోన్ల పనితీరు ఒకే చోటు నుంచి పర్యవేక్షించేందుకు వీలుగా ఒక ప్రత్యేక వెబ్సైట్ డాష్బోర్డ్ను రూపొందించారు. ఏఐ పరిజ్ఞానంతో కదిలే వాహనాలు, మనుషులను సైతం లెక్కించేలా దీన్ని ఆవిష్కరించారు. మరిన్ని విశేషాలు నేటి కథనంలో చూద్దాం. తరగతి గదుల్లో నేర్చుకున్న జ్ఞానం సమాజ సమస్యల పరిష్కారానికి వినియోగించాలని నిర్ణయించుకున్నారీ ఇంజనీరింగ్ విద్యార్థులు. ఓవైపు చదువుతూనే ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించారు. వేర్వేరు కళాశాలలకు చెందిన ఈ 5 విద్యార్థులు 2 నెలలు శ్రమించి డ్రోన్లను పర్యవేక్షించే వెబ్సైట్ రూపొందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. స్క్రీన్పై కనిపిస్తున్న ఈ విద్యార్థుల పేర్లు లిఖిత, శ్రీనిధి, శ్రీనివాసరెడ్డి, చరణ్, లక్ష్మణ్. ఇద్దరిది కేఎల్ యూనివర్సిటీ, మరో ముగ్గురిది మోహన్ బాబు యూనివర్సిటీ. వీరంతా సిఎస్సి చదువుతున్నారు. టెక్నాలజీపై ఆసక్తితో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని కలిసి తమ ఆలోచనలను పంచుకున్నారు. వారిచ్చిన సహకారంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులతో కలిసి ప్రాజెక్టును తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా డ్రోన్ రికార్డు చేస్తున్న వీడియోను చూసేందుకు యూట్యూబ్ లింకు తయారు చేస్తారు. ఈ ఇబ్బందికి సొల్యూషన్ చూపాలని నిర్ణయించుకున్నారు ఈ విద్యార్థులు. మేము ఎన్టీఆర్ పోలీస్తో కొలాబ్ అయ్యి ప్రీవియస్గా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. బట్ ఇప్పుడు వచ్చేసరికి మేము మా టీం ఏం చేసాము అంటే సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ అని ఒకటి డిజైన్ చేసాము, ఒక సిస్టమ్ని యాజ్ పర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిపి రాజశేఖర్ బాబు గారు. సో సారే మాకు ఈ ఐడియా ఇచ్చారు. సో ఇది వరకు ప్రీవియస్గా ఎట్లా ఉండేది అంటే వీ హ్యావ్ 40+ డ్రోన్స్ ఇన్ ద ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్. సో ఇది వరకు లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు ఎవ్రీ డ్రోన్ కి మా వాళ్ళు ఇండివిజువల్ గా యూట్యూబ్ లింక్ గ్రూప్స్ లో షేర్ చేసేవాళ్ళు. బట్ అన్నిటినీ ఒకేసారి మానిటరింగ్ చేయడం అనేది డెసిషన్ తీసుకోవడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. సో ఇప్పుడు ఏం చేసాము అంటే సిటీలో కాకుండా మొత్తం డిస్ట్రిక్ట్ లో ఎక్కడ డ్రోన్ ఫ్లై అయినా వీ హ్యావ్ ఏ సింగిల్ డాష్ బోర్డ్. సో అన్ని డ్రోన్స్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ని మనం ఒకే డాష్ బోర్డ్ ద్వారా చూడొచ్చు. వీ గేవ్ 1 లాగిన్ టు ద కమాండ్ కంట్రోల్. సో మా వాళ్ళు ఎప్పుడు కమాండ్ కంట్రోల్ లో ఆ డ్రోన్స్ ఫ్లై అయినాయి, ఎక్కడ ఫ్లై అవుతుంది, ఆ విజువల్స్ అన్ని చూస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము దీనికి రోల్ బేస్డ్ యాక్సెస్ ప్రొవైడ్ చేసాము. SHOs కూడా లాగిన్ ఇచ్చాము. అంటే ఏ జ్యూరిడిక్షన్ లో వీ హ్యావ్ సింగిల్ డ్రోన్ ఫర్ ఎవ్రీ పోలీస్ స్టేషన్. సో ఆ పోలీస్ స్టేషన్ యొక్క ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళు ఆ డ్రోన్ ఎక్కడ ఫ్లై అవుతుంది దాని విజువల్స్ చూడొచ్చు. ఇంకా ఎన్ని అవర్స్ ఆ డ్రోన్ ఫ్లై అయింది, పాస్ట్ 1 వీక్ గా వాళ్ళ అనలిటిక్స్ చూడొచ్చు. ఈవెన్ ఆ రోజు ఫ్లై చేసిన లైవ్ స్ట్రీమింగ్ ని వాళ్ళు డౌన్లోడ్ కూడా చేసుకొని తర్వాత అయినా మానిటర్ చేయొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మొత్తం 40 డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు విద్యార్థులు పైథాన్ లాంగ్వేజీ వినియోగించి సెంట్రల్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ తయారు చేశారు. దీనివల్ల ఒకేసారి 40 డ్రోన్లు ఎక్కడెక్కడ ఎగురుతున్నాయి, ఏ విజువల్స్ ను రికార్డు చేస్తున్నాయో ఒకే డాష్ బోర్డులో చూడొచ్చు. ఈ పోర్టల్లో ఏంటి అంటే మేము ఏఐ అనలిటిక్స్ ఇస్తున్నాము. ఫస్ట్ ఏంటి అంటే డ్రోన్ ఫ్లై అయ్యేటప్పుడు వీ హ్యావ్ అంటే ఆ విజువల్స్ లో ఎంతమంది పీపుల్ కౌంట్ ఉన్నారు అండ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి ప్రెసెంట్ వరకు అది ఇచ్చాము. నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ పైప్ లైన్ లో ఏంటంటే హీట్ మ్యాప్స్, ఇన్ ద సెన్స్ అక్కడ క్రౌడ్ డెన్సిటీ ఎట్లా ఉంది, ఎనీ గ్యాదరింగ్స్ ఏమన్నా జరుగుతున్నాయా, లేదంటే ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వాటికి కూడా మేము ఏఐ యూజ్ చేసి అవి కూడా ముందే డిటెక్ట్ చేసి ఒక అలర్ట్ లాగా వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. ప్రెసెంట్ వరకు మాత్రం పీపుల్ కౌంట్ అండ్ వెహికల్ కౌంట్ ఇస్తున్నాము. సో ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి ఇప్పుడు ఎవరైనా ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నా కానివ్వండి, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా కానివ్వండి, ఇప్పుడు పోలీస్ వాళ్ళు అక్కడ రీచ్ అయిపోతే వాళ్ళు ఆ నైబర్ వాళ్ళు అలర్ట్ అయిపోయి అది దొరకకుండా అయ్యే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. బట్ డ్రోన్ వెళ్ళడం వల్ల మా వాళ్ళు ఇక్కడ నుంచి అంతా ప్రూఫ్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్. సో ఈజీగా పని అయిపోతుంది.
ఈ వెబ్ పోర్టల్ డ్రోన్స్ ను పరిశీలించడంతో పాటు ఎంతసేపు డ్రోన్స్ ఎగురుతున్నాయి అనే అనలిటిక్స్ సమాచారం కూడా ఈ సిస్టమ్ అందిస్తుంది. డ్రోన్ ఎగురుతున్న సమయంలో ఆ ఫ్రేమ్ లో ఉన్న మనుషుల సంఖ్య, వాహనాల సంఖ్య ఏఐ పరిజ్ఞానంతో ఆటోమేటిక్ గా లెక్కించేలా దీనిని సిద్ధం చేశారు. భవిష్యత్తులో డ్రోన్ కెమెరా ముందుకు వచ్చే వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించే విధంగా ఈ పోర్టల్ ను అప్డేట్ చేస్తున్నామన్నారు యువ ఇంజనీర్లు. ఇంకొకటి ఏంటి అంటే మేము ఇదే డ్రోన్స్ మానిటరింగ్ పోర్టల్ ని మాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది ఎన్టీఆర్ పోలీస్ కి, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏపీ అస్త్రం. సో అది అప్లికేషన్ ఏంటి అంటే హోల్ విజయవాడ సిటీలో ఉన్న ట్రాఫిక్ మొత్తాన్ని మేనేజ్ చేయడానికి ఇట్స్ అన్ ఏఐ పవర్డ్ టూల్. సో ఆ టూల్లో ఏంటంటే ఎక్కడైనా ట్రాఫిక్ ఆగిపోయినా, ఎక్కువ కన్జెషన్ ఉన్నా అది అలర్ట్స్ మాకు డైరెక్ట్ గా కమాండ్ కంట్రోల్కి వస్తాయి. సో ఇక్కడ మేము ఏం ఫ్యూచర్ యాడ్ చేసాము అంటే ఎప్పుడైనా ఏపీ అస్త్రం అప్లికేషన్ లో ఏదైనా హై కన్జెషన్ అలర్ట్ వచ్చినప్పుడు సో ఆ పర్టికులర్ జ్యూరిడిక్షన్ లో ఉన్న డ్రోన్ ఆపరేటర్ గెట్ అన్ అలర్ట్. సో ఆయనకి అలర్ట్ రాగానే హీ విల్ టేక్ ద డ్రోన్, ఆ డ్రోన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఫ్లై చేస్తారు అనమాట. ఫ్లై చేసి ఇన్ దేర్ లాగిన్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ వన్ ఆప్షన్ లైక్ క్యాప్చర్ డ్రోన్ ఇమేజ్. సో వాళ్ళు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంటే జరిగింది, లేదు అంటే ఒక కార్ బ్రేక్ డౌన్ అవడం వల్ల ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. సో ఇతను డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఎంత డిస్టెన్స్ ఆగిపోయింది, సో అదంతా ఇమేజెస్ అన్ని ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ కి సబ్మిట్ చేస్తారు. సో మా వాళ్ళు ఇమీడియట్ గా కమాండ్ కంట్రోల్ లో నుంచి ఆ జంక్షన్ ఆగిపోతే సో ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటారు ఇంకా అక్కడ నుంచి. కళాశాల ముగిసిన తర్వాతి రోజు 2 నుంచి 3 గంటల పాటు 2 నెలల పాటు నిరంతరం కసరత్తు చేసి డ్రోన్ మానిటరింగ్ వెబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థి దశలోనే సమాజ భద్రతకు సాంకేతిక పరిష్కారం చూపటం సంతోషంగా ఉందని అంటున్నారు యువ డెవలపర్స్. రానున్న కృష్ణా పుష్కరాల సమయంలో ఈ టెక్నాలజీని మరింత అప్గ్రేడ్ చేసి పెద్ద ఎత్తున వినియోగిస్తామని అంటున్నారు. ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్. ఇందులో సిటీలో ఫ్లై చేస్తాం డ్రోన్స్ అన్ని. ఓవర్ 40+ డ్రోన్స్ యూజ్ చేస్తున్నాము. గతంలో ఏంటంటే యూట్యూబ్ ద్వారా వీడియో తీసుకునే వాళ్ళం, ఎవ్రీ వీడియో చూస్తూ ఉండేవాళ్ళం, ఇండివిజువల్గా చూసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఈ డ్రోన్ వల్ల సింగిల్ డాష్ బోర్డ్లోనే మొత్తం మనకు కవర్ అయిపోతుంది. లైక్ ట్రాఫిక్ మొత్తం అన్ని కమాండ్ కంట్రోల్ రూమ్స్ని కవర్ చేసేస్తున్నాం. రేపు కమింగ్ పుష్కరాలు టైంలో కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్ చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో నేను నా టీమ్ కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని కంక్లూడ్ చేశాను. రియల్ టైం ప్రాజెక్ట్ చేయడం చాలా ఇష్టం అండ్ ఐఎమ్ ఎంతూసియాస్ట్ అబౌట్ ఇట్. సో ప్రెజెంట్ ఒక డిస్ట్రిక్ట్కి చేస్తున్నాం కదా, ఇన్ ఫ్యూచర్ అన్ని డిస్ట్రిక్ట్కి కొలాబరేట్ అయ్యి చేద్దామని ఉన్నాము. ఈ నూతన వెబ్ పోర్టల్ అందుబాటులోకి రావడంతో పోలీస్ ఉన్నతాధికారులకు డ్రోన్ మానిటరింగ్ ప్రక్రియ అత్యంత సులువుగా మారనుంది.